త్వరలో పశ్చిమ బెంగాల్‌కి కూడా అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి కదా! పశ్చిమ బెంగాల్‌లో పాగా వేయాలి అని చెప్పి, అధికారాన్ని చేపట్టాలి అని బీజేపీ రకరకాల ప్రయత్నాలైతే చేస్తూ ఉన్నారు. అటు సైడ్ ఏమో మమతా బెనర్జీ గారు మొండిగట్టం. మరోవైపు బీజేపీ వ్యవస్థలన్నీ వాళ్ళ చేతిలోనే ఉంటాయి కదా! ఆ వ్యవస్థలను అడ్డు పెట్టుకొని బెంగాల్లో అధికారాన్ని చేపట్టాలి అన్నది వాళ్ళ ప్రయత్నం. సో ఎన్నికల వ్యవస్థలు అనగానే మనకు టక్కని గుర్తొచ్చే ఎలక్షన్ కమిషన్ ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీకి సహకరించుకుంటూ వస్తూ ఉన్నారని, ప్రజాస్వామ్యంలో వాళ్ళకి ఎదురయ్యే ఏ ప్రశ్నకు కూడా వాళ్ళు సమాధానం చెప్పడం లేదు అని మన కళ్ళ ముందు చాలా సాక్ష్యాలు, చాలా ప్రశ్నలు, చాలా విమర్శలు కనిపిస్తూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల దగ్గర నుండి, హర్యానా ఎన్నికల ఫలితాల దగ్గర నుండి, ఒడిషా ఎన్నికల ఫలితాల మధ్యలో, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల నుండి ఢిల్లీ ఎన్నికల ఫలితాల వరకు రకరకాల ప్రశ్నలు, రకరకాల అనుమానాలకు ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు సమాధానం చెప్పిందే లేదు. అండ్ అక్కడ పోలింగ్ శాతం మీద అయినా బయట వాళ్ళను ఓటర్లుగా బీజేపీ చేర్పిస్తుంది ఎలక్షన్ కమిషన్ సహాయంతో. సో ఆ మేరకు వాళ్ళు ఎన్నికలను మేనేజ్ చేయడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తారు అని అందరూ విమర్శలు చేసిన వాళ్ళే కానీ అంతకుమించి ఎలక్షన్ కమిషన్ మీద ఎవరు కూడా ఒక 4 అడుగులు ముందుకి వేసి నిరసన వ్యక్తం చేసిన వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ నుంచి తాజాగా ఢిల్లీ వరకు ఎవరైతే కనిపించలేదు. కానీ తాజాగా మమతా బెనర్జీ గారు ఎలక్షన్ కమిషన్ మీద సంచలనమైన ఆరోపణలే చేశారు. మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీలో లాగా పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళను బీజేపీ వాళ్ళను ఓటర్లుగా చేర్పించి ఎలక్షన్ కమిషన్ సహాయంతో ఎలక్షన్ కమిషన్ పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళను ఓటర్లుగా చేర్పించి ఫలితాన్ని తారుమారు చేయాలి అనే కుట్రలకు తెరలేపుతూ ఉన్నారు అని, పశ్చిమ బెంగాల్లో హర్యానా, గుజరాత్లకు సంబంధించిన బీజేపీ వాళ్ళని తీసుకొచ్చి ఓటర్లుగా చేరుస్తుంది ఎలక్షన్ కమిషన్ అని, ఈ మేరకు మేము ఈసీకి ఆధారాలు కూడా ఇచ్చాము అని, ఒకవేళ ఎలక్షన్ కమిషన్ కనుక ఈ పక్క రాష్ట్రాల ఓటర్లను తొలగించకపోతే ఓటర్ల లిస్టు సవరణలు అడ్డదిడ్డంగా చేస్తూ ఉన్నారు. వాటి కనుక ఫుల్ స్టాప్ పడకపోతే కేంద్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం ముందు నిరాహార దీక్షకు దిగుతాను అని అల్టిమేటం, ఒక డెడ్ లైన్ జారీ చేశారు. ఆవిడ కేంద్ర ఎన్నికల సంఘం ముందు నిరాహార దీక్షకు దిగుతా, మీ పప్పులు ఇక్కడ ఉడకనివ్వను. మహారాష్ట్రలో ఉడకనిచ్చుకోండి, ఢిల్లీలో ఉడకనిచ్చుకున్నారు, మహారాష్ట్రలో ఉడకనిచ్చుకున్నారు, పశ్చిమ బెంగాల్లో మీ పప్పులు ఉడకనిచ్చే సమస్యనే లేదు. ఈ తప్పులను కనుక సరిదిద్దకపోతే, పక్క రాష్ట్రాల ఓటర్ లిస్టును కనుక తొలగించకపోతే ఎలక్షన్ కమిషన్ దగ్గరుండి పనిచేస్తున్నారని కూడా మమతా బెనర్జీ గారు అంటూ ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ కార్యాలయం ముందు తన నిరసన దీక్ష కూర్చుంటా అంటూ ఉన్నారు. ఎవరో ఒకరితో కొంచెం ఘాటైన నిర్ణయాలు తీసుకోవాల్సిందే. ఎక్కడో దగ్గర ఒక తిరుగుబాటు అయితే ఖచ్చితంగా జరగాల్సిందే. అందులో అనుమానం ఎందుకు? అందరూ విమర్శల వరకు ఆగిపోకూడదు కదా. చివరికి మమతా బెనర్జీ గారు లాంటి లీడర్ కూడా విమర్శల వరకు ఆగిపోతే ఇక మొత్తం వ్యవస్థలన్నీ ఒకరి గుప్పెట్లోనే ఉంటే మనం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకోవడానికి ఏం మిగిలి ఉంటుంది? మరి అందరికీ కళ్ళ ముందు కనిపిస్తుంది కదా మహారాష్ట్ర ఎన్నికలు, హర్యానా ఎన్నికల ఫలితాలు, ఆ ఓటర్ లిస్ట్ ఏందో, ఆ పోలింగ్ శాతం పెరగడం ఏందో. మన ఢిల్లీలో కూడా 6 నెలల్లో లక్షల ఓట్లు పెరగడం ఏంది? 4.5 సంవత్సరాల్లో పెరగని ఓట్లు ఢిల్లీలో 6 నెలల్లో అంతకు 3 పెరిగినాయి. సో ఏదో గుడుపుటాన్ని లేకుండా ఇవన్నీ జరుగుతున్నాయా? సో బెంగాల్లో కూడా ఏదో విధంగా వీళ్ళు ఆధీనంలోకి తెచ్చుకోవాలని చెప్పి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు కదా. మరి వీళ్ళ ప్రయత్నాలను మమతా బెనర్జీ గారు ఎంతవరకు అడ్డుకోగలరో తెలియదు కానీ, బట్ ఆమె అయితే ఈ ఎలక్షన్ కమిషన్ చాలా అక్రమాలకు పాల్పడుతుంది అని చెప్పి వరుస పెట్టి విమర్శలు చేస్తూ ఉన్నారు. ఆమె అయితే డెడ్ లైన్ విధించారు. ఈసీ కనుక పని చేయకపోతే మరి నిరసన దీక్షకి దిగుతాను అని. అదే జరిగితే ఖచ్చితంగా డెఫినెట్లీ
నేషనల్ వైడ్ చాలా పెద్ద చర్చ జరుగుతుంది. సో దట్ అప్పుడైనా ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పే పరిస్థితి వస్తుందేమో చూడాలి.